తనుజాని నామినేట్ చేసిన డెమాన్. తనుజ నామినేట్ చేసిన పాయింట్లకి డిఫెండ్ చేసుకున్నాడు డెమాన్. ఆ తర్వాత తనకి ఛాన్స్ వచ్చినప్పుడు డెమాన్ తనుజాని నామినేట్ చేశాడు. ఇందాక నిన్ను నామినేట్ చేయమని ఛాన్స్ ఇస్తే నువ్వు నీ పర్సనల్ విషయం గురించి మాట్లాడి క్లారిఫికేషన్స్ ఇచ్చావు. అది నాకు నచ్చలేదు. అలానే నీకు హౌస్ లో ఎంత సపోర్ట్ ఉన్నా ఏం లేదు అంటూ చెప్తావు. అది నా రెండో పాయింట్ అంటూ డిమాన్ అన్నాడు. ఈ మాటలకి ఓకే, నాకు ఇంట్లో అందరూ సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ వల్లే నేను ఇక్కడ ఉన్నాను అంటూ తనుజ టాపిక్ మార్చేసింది. దీంతో హలో, నేను ఒకటి చెప్తుంటే నువ్వు వేరే మాట్లాడుతున్నావు, ఆ మాట నేను అనలేదు, నిచ్చెనలు వేస్తున్నావా గాల్లోకి అంటూ డిమాన్ అన్నాడు. ఆ అవునురా, ఎక్కించు అంటూ తనుజ రెచ్చిపోయింది. కళ్యాణ్ ఆర్డర్ రెండోసారి పగల్స్. ఇలా డీమాన్ అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా తనుజ అటు తిరిగి హౌస్ మేట్స్ వైపు చూస్తూ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయినా హౌస్ లో ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే నువ్వు మాట్లాడనిస్తావా? మధ్యలో దూరిపోతావు. అందుకే నేను ఇక్కడ చెప్పాను ఇమ్ముతో అంటూ తనుజ అంది. అవునా, మీ మధ్యలో నేను ఎప్పుడు దూరాను? ఒక సందర్భం చెప్పు అంటూ డిమాన్ అడిగాడు. దీనికి కూడా తనుజ ఆన్సర్ ఇవ్వలేదు. చివరికి నామినేషన్ చేసే వాళ్ళు కొట్టాల్సిన సీసాని తనకు తానే వెళ్లి కొట్టేసుకుంది తనుజ. వచ్చి కుర్చీలో కూర్చొని నేను ఇంకే వినాలనుకోవడం లేదు అంటూ చెప్పింది. అయితే తనుజ అద్దాలు పెట్టుకో అంటూ కళ్యాణ్ చెప్పాడు. నేను ఆల్రెడీ కొట్టుకున్నాను కదా అని తనుజ అంది. అయితే డిమాన్ బాటిల్ తీసుకొచ్చి మళ్ళీ తనుజ నెత్తిన కొట్టాడు. నిజానికి డిమాన్ వచ్చి కొడితే సరిపోయేదానికి తనుజ వెళ్ళి తనకు తానే కొట్టుకొని చివరికి రెండోసారి కూడా బాటిల్ పగలగొట్టించుకుంది.